నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. సరే, ఆయన అంటే సరే రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు అనుకుందాం, కానీ మీరు కూడా ఈ రోజు మరి రాహుల్ గాంధీ కులం గురించి మాట్లాడుతున్నారు మీ నాయకులందరూ. రాహుల్ గాంధీ ముందే చెప్తున్నారు కదా, మా దేశం కాదు మా మతం కాదంటే కులం, ఆయన కులం ఎక్కడిది? మన దేశం కాదు మన మతం కాదు. రైట్. ఇప్పుడు 100 ఇంటర్వ్యూలో చెప్పాను నేను, మా మతమే కాని కులం ఎట్లా అవుతాడు? మీరు భలే మాట్లాడుతారు. దీన్నే దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు. మన దేశ వ్యక్తి కాదు, మన కులం కాదు, మన మతం కాదు అంటున్నారు. మరి మన దేశం మతం ఉన్నోడికి మా మతం కాని కులం ఎట్లుంటుంది? మా కులం మా మతమే కాదు కదా. మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా దేశం యాక్సెప్ట్ చేసింది కదా ప్రజలు. మరి ఇన్నిసార్లు జర్నలిస్ట్ ఒక రాంగ్ ఒప్పుతున్నారు. ప్రధానమంత్రి చేయడం వేరు, అది రాజ్యాంగంలో అన్ని మతాలు చేయొచ్చు, అన్ని కులాలు చేయొచ్చు. ఇది భారత రాజ్యాంగంలో ఉన్న ఒక వెసులుబాటు. ప్రపంచంలో ఎక్కడ లేని ఒక ఇక్కడ ఉన్న ఒక సౌహృదయంతో చేసిన భారత రాజ్యాంగం అది. భారత రాజ్యాంగం నువ్వు ముస్లిం చేసుకోవచ్చు, నువ్వు మతముడు మా మతముడే కాదంటుంటే చెప్పు, ఎక్కడ మా మతముడు అవుతాడు చెప్పండి? చెప్పండి కదా, మా మతముడు ఎట్లా అవుతాడు? ఆ ముస్లిం ఇంకా చెప్తున్నాను, తండ్రి పార్సీ, తల్లి క్రిస్టియను, ఎక్కడో ఇటలీ, విదేశీయురాలు. అదే మా దేశస్తుడు కాదంటే అంటే సగం భారతీయుడు, సంపూర్ణ భారతీయుడు కాదు, సగం భారతీయుడు. మేమనేది అదే. ఇప్పుడు మీరు మొత్తం భారతీయుడు. మీ అమ్మ నాన్న భారతీయులేనా? మా అమ్మ నాన్న భారతీయులు, మా తాత ముత్తలు భారతీయులు, మీ తాత ముత్తలు భారతీయులే కదా. మనం సంపూర్ణ భారతీయులము. వాళ్ళు సగం భారతీయులు అంటారు. వాళ్ళమ్మ ఎవరు? ఏ ఊరు వాళ్ళ అమ్మది? వాళ్ళ అమ్మది ఇటలీ కదా. వాళ్ళ అమ్మమ్మది ఎవరు? ఇటలే కదా. ఓకే, వాళ్ళ అమ్మమ్మది కూడా ఇటలీ. అవును. అంటే మా దేశపోడు కాదు, మా మతపోడు కాదు. కులం ఎక్కడికి వెళ్తుంది? ఈ పాయింట్ అది ఇస్తలేరు మీరు. నేను ఇప్పటివరకు కులం ఎక్కడ వస్తుంది? మా మతం కానీ కులం ఎట్లుంటది? అంటే తండ్రి వారసత్వం నుంచి వస్తుంది కదా. మళ్ళీ నీకు అదే తల్లి వారసత్వం నుంచి రాదు. వాళ్ళు 2 జాయింట్లు వచ్చింది కదా. ఇప్పుడు ఏదైనా ఒకటి అయితే కంటిన్యూ అవుతుండే. ఇద్దరు పార్సీలు అయితేనేమో పార్సీలు కూడా కులాలు లేవు. మరేమో నాకు అందంత అవగాహన వరకు లిమిటెడ్ ఫ్యామిలీస్. ఉన్నాయి 1000-1200 ఫ్యామిలీస్. ఇంకా దాని గురించి మాట్లాడడం కూడా ఉపయోగం లేదు అది. ఎందుకంటే రతన్ టాటా లాంటి మంచి వ్యక్తులు పుట్టిన ఆ పార్సీ కుటుంబాన్ని నాకు ఇబ్బందికరంగా మాట్లాడదలుచుకోలేదు. అదొక మహత్తరమైన కుటుంబం. దేశ పారిశ్రామిక రంగంలో జేమ్స్ టాటా కావచ్చు, రతన్ టాటా కావచ్చు, కొందరు వ్యక్తులు ఈ దేశానికి పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అతని కులమే కులం లేని గురించి కులం మాట్లాడతారు ఏంటండి? ఒకటి మాత్రం నిజం, మా దేశం ఇప్పటి వరకు 1000 సంవత్సరాలు ఈ కుల పిచ్చితోని ఈ ఐకమత్యం లేనందువల్ల, దేశస్తులు ఇండియన్స్ ఐకమత్యం లేనందువల్ల, కుల పిచ్చి వల్ల 1000 సంవత్సరాలు బానిసత్వం అనుభవించడం. ఇంకా హిందువులంతా ఆలోచించుకోవాలా, ఇదంతా ఒక విదేశీ శక్తుల కుట్రలో భాగం. మనం అందరం ఒకటి ఉందాం. పాయింట్ 1, హిందువులం. కులం అనేది గర్భ వరకు, కులం గురించి నేను ఈక్వేషన్ అంతే. అందరం ఒక వర్ణ వ్యవస్థలో వచ్చిన భాగం తప్ప ఈరోజు అంత కులం కూడా అంతా ఎక్కడ కనబడుతుందండి? మంచి మంచి ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, IAS ఆఫీసర్లు, DGPలు, అంటే ఒక రకంగా కులం అనేది. కానీ ఆ కుల ప్రకారం కొన్ని ఉంటాయి, దాని ప్రకారం మేము ప్రాధాన్యత ఇస్తాం పార్టీలో కానీ దాంట్లో కానీ. మా దాంట్లో దళిత మోర్చా ఉంది, కిసాన్ మోర్చా ఉంది, OBC మోర్చా ఉంది, మహిళా మోర్చా ఉంది. తప్పేముంది? అంటే ఇదొక కుల వ్యవస్థతో కూడుకున్న భారతదేశం కాబట్టి అన్ని సమాన అవకాశాల వరకు ముందుకు వెళ్తాం. కానీ ఇది దేశ విచ్ఛిన్నానికి ప్రమాదం కావద్దు, మళ్ళా కోట్లాది మంది హిందువులను చంపద్దు. మరి కుంభమేళలో ఏ కులం చూసి మునుగుతున్నారండి? కొండ మీద ఏ కులం చూస్తున్నారు? వెంకటేశ్వర స్వామి కాడ. మరి బంగ్లాదేశ్ హిందువులను చంపినప్పుడు వాడు ఏ కులం అని చంపిండా, హిందువుని చంపిండా? పాకిస్తాన్లో హిందువులని అత్యాచారాలు చేసేటప్పుడు BC SC అనుకుంటే అత్యాచారాలు చేసినరా, హిందువు అయితేనే అత్యాచారాలు చేసి ఉరితాడు వేసినరా? ఇది కూడా ప్రజలు తెలుసుకోవాలి. ఇది అంటే ఎంత కుట్రలు దాగి ఉన్నది కాంగ్రెస్ నాయకుల వల్ల. మీరు చెప్పండి, 50 కోట్ల మంది స్నానం ఆచరిస్తున్నారు కుంభమేళలో, పవిత్రమైన స్నానం. అందులో BCలకు ఈ ఘాటు, SCలకు ఈ ఘాటు, OBCలకు ఆ ఘాటు అని ఉందా? తిరుమల కొండ మీద ఎప్పుడైనా చూసారా? అట్లాంటిది ఏం లేదు. ఇది ఓన్లీ కాంగ్రెసే. కులాలు అందరూ మంచి ప్రశాంతంగా ఏదో వచ్చింది, తరతరాలుగా వస్తున్నది, అది సద్దు మనిగిపోతున్నది. ఇప్పుడు అందరు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు వేరు, అది ఆ రకంగా విభజించి పాలించారు కాబట్టే దేశాన్ని బానిసత్వంలోకి నెట్టారు. అది ఆ దేశానికి ప్రమాదం, గతము, వర్తమానం, చరిత్ర తెలియాలని భారతీయ జనతా పార్టీ చెప్తున్నది. భవిష్యత్తులో మనం ఎట్లా ఉండాలా? ఏ కైతో సేఫే.
ఏక్ నే తో బంగ్లాదేశ్ బనేగా. ఓకే. ఇది మా సిద్ధాంతం. కాబట్టి ఆ కుల గురించి మేమంతా డెప్త్గా పోవట్లేదు. వాళ్ళకి కావాల్సిన సరైన ఏవైతే వాటా ఉందో న్యాయం ఉందో అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అవి చెప్పుకుంటూ జరగదు. ఈక్వేషన్స్ అండర్ గ్రౌండ్ వర్క్ ఉంటుంది. రైట్.